హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి దుర్గా ఆల్ ఇన్ వన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అరటికాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే తయారు చేయబోతున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకి, అలానే చపాతీలోకి కూడా. ఇక్కడ కర్రీ కోసం నేను 3 అరటికాయలు అయితే తీసుకున్నానండి. అరటికాయలు తీసుకొని దీనిపైన ఉన్న పొట్టుని తీసేసేయండి. తొక్కని పల్చగా తీసుకోండి, మరి లోపలికి కాకుండా. అలానే కర్రీకి బాగా పచ్చిగా ఉండాలండి అరటికాయ కూరకి. ఇక్కడొచ్చేసి మన ఇంట్లో పండినవండి. మీకు రైతు బజార్‌లో దొరికేటియి అంటే ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. అలాగే 4 పలకలుగా ఉంటాయన్నమాట అవి. ఏంటంటే మన ఇంట్లో పండినయి కదా! ఇవి కూడా కూరకి వాడుకోవచ్చనమాట నేను. అందుకే కర్రీ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి కర్రీకి సరిపడగా. తర్వాత వచ్చేసి ఎండ్రాయిల్‌ని బాగా కడుక్కోవాలి. నడుము పైన కొంచెం గిల్లేసి వేడి నీళ్ళు పోసుకొని 4, 5 సార్లన్నా కడుక్కోండి. ఇసుకుంటది పోవాలనమాట ఇసుకంతా కూడా. ఇప్పుడు వేడి నూనెలో వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఎక్కువ వాసన లేకుండా ఉంటుందనమాట. ఇప్పుడు వేయించుకుని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. కొంచెం పసుపు అలానే ఉప్పు వేసుకోండి. తొందరగా మగ్గుతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు. మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకున్నాను. వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని తర్వాత ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. టమాటా వేసిన తర్వాత మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. టమాటా ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మరొకసారి అంతా కలుపుకొని ఇంకా దీంట్లోకి కారం వేసుకుంటున్నాను. మీరు ఎంతైతే తినగలుగుతారో కారం దాన్ని బట్టి వేసుకోండి. అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మన ఎండ్రాయిల్ని కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని మళ్ళొకసారి అంతా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటైనా కారం వేసిన తర్వాత వేయించుకోండి. తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను చిన్న గ్లాస్తోని. వేసుకొని మంటని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. అరటికాయ కదా తొందరగానే ఉడికిపోతుందండి. ఇదిగోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి. నాకేంటంటే ఇంకొంచెం పులుసు అనిపిస్తుంది. ఇంకొంచెం దగ్గరికైతే ఉడికించుకుంటాను. మీకు ఎంతైతే పులుసు కావాలో అంతవరకు ఉడికించుకొని ఆఫ్ చేసేసుకోండి. ఇదిగోండి నాకైతే ఇంత గట్టిగా ఉండాలనేసి నేనైతే ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అనమాట. అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముద్ద ముద్దకి ఒక రొయ్య పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.